మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జిఎన్ పేట గ్రామం అయితే వచ్చాము. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, నిన్న జరిగినటువంటి ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ ఎన్కౌంటర్లో 28 మంది మరణించారు మావోయిస్టులు. అందులో ముఖ్య కార్యదర్శి ఈ మావోయిస్ట్ నేత అగ్రనేత అయినటువంటి కేశవరావు, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినటువంటి వార్త. సో అంటే ఆ నక్సలిజానికి పెద్ద దిక్కు కోల్పోయారని అయితే క్లియర్‌గా చెప్పొచ్చు. అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టి పెరిగినటువంటి స్వగ్రామమైనటువంటి జీఎన్ పేటకైతే వచ్చాము. అసలు ఆయన ఎంతవరకు చదువుకున్నారు అంటే మనకన్నీ తెలిసిన ప్రకారంగాను, మనం విన్న ప్రకారంగా చూసినట్లయితే ఆయన ఇక్కడ బాగా చదువుకున్న విద్యార్థి. బీటెక్ చేశారు. అదేవిధంగా ఎంటెక్ వరంగల్‌లో చేస్తూ మధ్యలో డిస్కంటిన్యూ చేసి ఆయనైతే ఈ నక్సలిజానికి భావాలకైతే ఆకర్షితుడై అందులోకి వెళ్ళిపోయాడు. తెలిసిన విషయమే. ఆయన తలపైన 1,50,00,000 రివార్డ్ కూడా ఉంది. ఆయన జీవితంలో 75 సంవత్సరాలలో కూడాను ఒకే ఒక్కసారి అయితే అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత నుంచి పోలీసులు కూడా చిక్కకున్నాను. ఆయన చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆహ్, ప్రళయాలు కానియండి, వ్యూహాత్మకమైనటువంటి రచనలు కానీ ఎవ్వరికీ అంతు చిక్కనటువంటి ఆయన పుట్టి పెరిగినటువంటి స్వగ్రామం అయితే వచ్చాం. ఒక్కసారి ఆ గ్రామస్తుల మాటల్లో ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబాల కేశవరావు గారు చనిపోయారు. అదే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని. ఆయన పేరు గంగన్న, బసవరాజు అనే పేర్లున్నాయి గానీ, మేము ఆయన్ని నంబాల కేశవరావు గారిని ఊర్లో చూస్తాము. చాలా మంచి వ్యక్తి. అసలు ఆ ఐడియాలజీకి ఎలాగ అట్రాక్ట్ అయ్యారన్నది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది చెప్పటానికి. అయినా కొన్ని విషయాలు, ఆళ్ళు వృత్తిపరంగాను వాళ్ళ నాన్నగారు టీచరు. వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. చాలా అప్పటికి పే బాగా రిచ్ అని అనలేం గానీ, ఒక 30, 40 ఇయర్స్ క్రితము. కానీ ఉన్నతమైన కుటుంబమే అప్పటికే వాళ్ళు. మంచి ఐడియాలజీ ఉన్నవాళ్ళు. ఊర్లో వాళ్ళ నాన్నగారు కూడాను మాకు చదువుల్లో చాలా హెల్ప్ చేశారు. ఇదే స్కూలు. అందులో ఆయన మాస్టారు. ఆళ్ళ బ్రదరు ఆ చివర ఉంటారు. ఆయన పెద్ద మాస్టారు అనేవాళ్ళు. ఆయన చివరుంటారు. ఆయన ఇక్కడ కూర్చుండేవాళ్ళు మాస్టారు. వాళ్ళ చేతుల్లో మేమందరము పెరిగాము. పెద్దవాళ్ళమయ్యాము. నేను కూడా ఎడ్యుకేషన్ పరంగాను ఆయనలాగానే కెమికల్ ఇంజినీర్‌ని. ఆయన ఆర్‌ఈసీ వరంగల్‌లో ఉండేటప్పుడు ఆయన వెళ్లారు. ఆర్ఎస్‌యు రాడికల్ స్టూడెంట్ యూనియన్. ఆయనకి ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యారని తెలిసిన తర్వాతను నేను అక్కడ కంప్యూటర్ ఇంజినీరింగ్ సీట్ వచ్చినప్పటికి అది వదిలేసి ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాను. నేను బాగానే కేరళలో జాబ్ చేసుకొని వృత్తిపరంగాను బయట దేశాలకు వెళ్ళి ఎన్ఆర్ఐగా చూసుకొని వచ్చాను. ఆయన ఐడియాలజీ అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే పేద ప్రజల కోసము ఆయన చేసిన కృషి చాలా గొప్పది. అయితే ఆ ఐడియాలజీలో తుపాకీ అన్నదే ఒకటే నచ్చలేదు గానీ, ఇప్పుడు ట్రైబల్ రైట్స్, నేను కూడా ఒక దళిత రైట్ ఫోరంకి రాష్ట్ర కార్యదర్శిని కాబట్టి, దళితులు, గిరిజనులు అలాగే బీసీల్లో కూడా నిమ్న వర్గాలు పడుతున్న బాధలు చాలా ఇప్పటికీ కూడాను రాజకీయంగా తొక్కేయబడుతున్నారు. ఆహ్, ఈవెన్ భూ కబ్జాలు కూడా జరుగుతున్నాయి. ఏ పార్టీలైనా ఎవరు ఆపలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుండి వీళ్ళు అనుకో ఉండొచ్చని, ఆ ఐడియాలజీకి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చని నేను అనుకుంటున్నానంటే, ఇక్కడ రాజ్యాంగము, మన గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పని చేయకపోయేసరికి, ఈళ్ళు అది పని చేయట్లేదు కదా! మేము గన్ పట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని బయటకొచ్చారేమో అనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఎంతైనా పోరాటం మేము కూడాను ఉంటాము. గ్రౌండ్‌లో పోరాటం చేస్తాము. భూ కబ్జాలను ఎదిరిస్తున్నాము. మేము కూడాను గొప్ప పోరాటం చేస్తున్నామని చెప్పొచ్చు. వాళ్ళ పోరాటం, మా పోరాటానికి ఇదే భేదము. గన్ను, ఇక్కడ గన్ లేకుండా కలంతోను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయంతోను. వీళ్ళ నాన్నగారైతే మాకు ఎడ్యుకేషన్‌లో చేసిన హెల్పు ఇప్పటికీ మర్చిపోలేము. వాళ్ళ బ్రదర్సు కూడాను. చిన్నోడు చాలా మంచోళ్ళు. ఆయన పోర్ట్ ట్రస్ట్ చైర్మన్‌గా చేసిన వాళ్ళు. ఆయన కూడా ఉన్నతమైన వ్యక్తి. చాలా బాగా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలున్నట్టయితే నాకు కనిపించలేదు. అయితే చిన్నది, ఈయన ఉండేటప్పుడు చిన్నప్పుడు ఇక్కడ మీతో తెలిసేటప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉండేది? అసలు ఆయన
చీమ టపాకాయలు కాల్చడానికి కూడా ఇబ్బంది పడే విధంగా "ఒరేయ్! రారా రారా పేలిపోతుంది" అని మాకు మా ఇంటి ఎదురుగా కాబట్టి నేను ప్రత్యక్షంగా చాలా సార్లు చూసాను. ప్రతి దీపావళి నాకు దీపావళి అంటే ఇష్టం కాబట్టి ఆయన కూడాను దీపావళిలో ఉండేవాళ్ళు. అసలు చిన్నది చించుబుడ్డిలు చిన్న చిన్నవి కాల్చడానికి కూడా భయపడే వ్యక్తి. ఐఈడీ వరకు డెవలప్‌మెంట్ ఆయన దాన్ని పేల్చడంలోనే ఎక్స్‌పర్ట్ అయ్యారంటే నిజంగాను ఆయన తెలివితేటలు ఏనికి ఉపయోగించారన్నది కాదు గానీ గొప్ప తెలివైన వ్యక్తిగాను నేను చూస్తున్నాను. కెమికల్ ఇంజినీర్ యాస్ ఎ కెమికల్ ఇంజినీర్ నేను అంటే కెమికల్ ఇంజినీర్‌కి అన్ని సబ్జెక్టులు తెలుస్తాయి. అది ఆయన గొప్పతనం అని నేను అనుకుంటున్నాను. నేను యాస్ ఎ కెమికల్ ఇంజినీర్ నేను కూడాను అంతే. కాకపోతే మనకు ఆళ్ళకి ఆ లైన్‌లో ఉపయోగించారు. ఆయన ఐడియాలజీ అక్కడ ఎలా సెట్ అయిందో మనకు అర్థం కాలేదు గానీ, చాలా న్యాచురల్‌గా అంటే చాలా సబ్మిసివ్‌గా ఉన్న వ్యక్తి. అంటే సౌమ్యుడు. సబ్మిసివ్ అంటే చాలా సౌమ్యుడు. ఏం పెద్దగాను ఊర్లో కర్ర తీసుకొని ఎవడి మీదకి వెళ్ళే ఇది లేదు. చిన్న పిల్లల్లో గొడవల్లో ఉండేవాళ్ళు కాదు. నాకు ఆయనకి 14, 15 సంవత్సరాల డిఫరెన్స్. అయినా నేనెప్పుడు ఆయన గొడవల్లో చిన్న చిన్న ఊర్లో చిన్న విషయాల్లో కూడా గొడవల్లో దూరే వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి అంటే వివాహం అయితే చేసుకోలేదు అని అంటున్నారు. అదే విధంగాను ఆయన బీటెక్, ఎంటెక్ తరువాత మధ్యలో చదువు ఆపేసి ఈ ఉద్యమాల బాటకైతే పట్టారని తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఇది స్వగ్రామానికి వచ్చేవారా? రాలేదా? ఏంటి? స్వగ్రామానికొచ్చినట్టయితే మేము చూడలేదు. 1970 అనుకుంటా సుమారుగాను. ఆయన ఎంటెక్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో ఉన్న సందర్భంలో ఏదో అక్కడ గొడవలు క్యాంపస్ గొడవలు జరిగినప్పుడు ఆయన అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లారన్న విషయం మాత్రమే మాకు తెలుస్తుంది. ఊర్లో ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ అయితే అంటే ఎవరినైనా అట్రాక్ట్ చేసి తీసుకెళ్ళే ఆలోచనలు గాని అలాంటివేమీ మాకు కనిపించలేదు. ఊరికొచ్చి ఇక్కడ ఉండే ఇది లేదు. 1980స్‌లో ఎప్పుడో ఒకసారి అరెస్ట్ అయినట్టు మాకు గుర్తుంది. అప్పుడు హెచ్‌జే దొరగారు వీళ్ళంతాను ఆయన్ని వెనక్కి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసినట్లు నాకు ఒక చిన్న ఐడియా. అప్పుడు నేను చిన్న పిల్లోడిని కాబట్టి నాకంత అర్థం కాదు. అయితే ఆయన దాన్ని వ్యతిరేకించారు అని నాకు జ్ఞాపకం. ఎందుకంటే ఆళ్ళకి సుమారుగా ఒక 50 ఎకరాల భూమి వీళ్ళ బ్రదర్స్ అందరిది కలిపి ఉండొచ్చు. సుమారుగాను ఒక 50. అయితే ఆయన ఏమన్నారని నేను ఇక్కడ టాకు. నా భూమిని పేదోళ్ళకి పంచేస్తే నేనొచ్చేస్తాను అన్న ఆహ్, మాట ఉపయోగించారని నాకు గుర్తుంది. మరి నేను చిన్న 80 అంటే చాలా చిన్న పిన్నోడిని కదా! అటువంటి స్వభావం అంటే ఆయన భూమి పేదవాళ్ళకి పంచితే వచ్చేస్తాను, స్వగ్రామానికి వచ్చేస్తాను అనేటువంటి భావోద్వేగం ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు మనం నిలబడుతుంది కూడాను ఒకప్పుడు ఆయన చదువుకునే పాఠశాల అంటున్నారు. మరి ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ కాదని వెళ్ళిన తర్వాత ఉద్యమాలు చేసిన తర్వాత మరి ఆయన తలపైన 1,50,00,000 రివార్డ్ కూడాను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. అది మరి అంటే ఆయన ఐడియాలజీ మన ప్రభుత్వాలకు నచ్చలేదు. ఆయన చేసిన సేవలు ఆయన సేవ అనుకోవచ్చు. కానీ తుపాకీ అన్నదే మన ప్రభుత్వానికి నచ్చనిది. యాక్చువల్‌గాను మాలాగా ఉద్యమం చేసి దానికి ఓపికుండాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. మేమేంటంటే ఎన్ని అవమానాలైనా మేము భరిస్తూ వస్తున్నాము. మేము చేసే ఆ పోరాటాల్లో ఇప్పుడు ఇక్కడ అవి పర్సనల్‌గాను కొన్ని వ్యవహారాలుంటాయి. భూ కబ్జాలు జరిగినప్పుడు మేమెళ్ళిన నా సొంత భూమి కబ్జాకి కూడాను నేను అగ్రెసివ్‌గా వెళ్ళట్లేదు. ఆళ్ళు అలా కాకుండా వేరేగుంటారు. అది. ఆళ్ళ నేచర్ ఏంటంటే, ఇది తుపాకీ ద్వారాను మనము ఏది సాధించొచ్చేమో అని అలా ఆళ్ళనుకోవటం. కానీ అందులో కొంత సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. కొంతవరకు ట్రైబల్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేశారు అని మిగతా ఏరియాలో ఎలాగుందో, మా వీధిలో కూడా ఒక కులం గోడ ఉండేది. నేను తీయించాను. ఆయన తీయించలేకపోయారు. అంటే ఇక్కడ ఊర్లో విషయాలంతా ఆయన పట్టించుకోరు. అంటే మీరు అడిగిన ప్రశ్నకు హ్మ్. ఊర్లో విషయాలు ఆయన పెద్దగా పట్టించుకోరు. ఊరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే జీయనపేట గ్రామం అన్నది మొదటి నుండి కూడా టీచర్స్, ఎంప్లాయీస్ అందరూ ఉన్నాయి. ఈ ఊర్లో డీఎస్‌పీలున్నారు, ఈ ఊర్లో పోలీసులున్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు. ఎక్కడ దానికి అభివృద్ధికి సమస్య ఏం లేదు. అయితే చిన్న చిన్న కులం వివక్ష ఉండొచ్చు. అది ఇప్పుడు ఈ రోజుల్లో లేనే లేదు చెప్పొచ్చు. అది. అదే విధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎదురుగానే ఉన్నటువంటి ఇంట్లోని ఇప్పుడు ఎవరైనా ఉంటున్నారా? వాళ్ళ మదరు ఉండేవాళ్ళు. ఒక 5 డేస్, 10 డేస్ క్రితం నేను చూసాను. వాళ్ళు కూడా ఉన్నతమైన ఇప్పుడు వైజాగ్‌లో ఉంటారు. చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళ ఆవిడ. వాళ్ళు కూడా అంత మంచి పొజిషన్‌లో ఉన్నారు. పర్లేదు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. ఇల్లు చూసుకొని ఎళ్తుంటారు. మీరు చూసే ఉంటారు. తాళం అన్నీ వేసున్నాయి చక్కగాను. ఏటి చేస్తారు ఆడి కర్మలంగా అయ్యింది మరి ఏటి చేస్తారు ఓల్డ్ చదువు చదువు మంచిగా చదివినాడు చదివి ఎందుచేత నా భగవంతుడు ఎలా పెట్టింది పరీక్షడికి పెట్టింది ఎన్నాళ్ళకి మీరు అప్పుడు చచ్చిపోండి అని అన్నారు కదా పెడితే
అలగాయన కొనం నిన్న మేము అలగాయన కొనం అప్పుడు అలాగే అన్నారు. అదే ఎంతదని ఈ పొద్దుటికి కష్టము. మరి ఒక దుక్కు వచ్చిందని నాకేడు తెలుస్తుంది. ఉమ్. ఒక ఊరు నుంచి ఒక ఊరు వచ్చిన నాకు తెలియదు. ఆయన ఎప్పుడు ఇంటికి ఆ, ఆ, రావడం ఎప్పుడు నాకు తెలదు, మాకు తెలదు. వాళ్ళ అమ్మలు మరి ఆయన కొడుకు కోసం ఎప్పుడైనా మాట్లాడతారా ఎలా ఉండేవారు? మాటలంటే మరి పిల్లలు పుట్టిన తర్వాత ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు కదమ్మా. ఉమ్. మనమైనా చెడ్డోడైనా మాట్లాడుకుంటాం కదా. అలాంటి మాటలే కానీ రావడాలు పోవడాలు ఎట్లే. మరి ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారా? ఇప్పుడు ఎవరు లేరు, ముసలిదై ఉండేది బాగోలేకపోతే తీసుకెళ్ళిపోంటారు. ఉమ్. ఎప్పుడో వస్తుంటది ఇల్లు కదా, కట్టిన ఇల్లు అనేసి వచ్చి వెళ్ళిపోతుంటది అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? మేమున్నాము 40 సంవత్సరాల నుంచి ఉన్నాము ఈ అంత. 40 సంవత్సరాలు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన రాలేదు. చూశారు కదా! ఈరోజైతే అంటే నక్సలిజం అనే పేరు వింటే భయపడినటువంటి రోజుల్లో ఉన్నటువంటి అటువంటి నక్సలిజానికి అధినాయకుడు అయినటువంటి నంబాల కేశవరావు చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠశాల ఈరోజైతే శిథిలావస్థకు వచ్చింది. అయితే ఈ పాఠశాలలోనే చదివి ఆయన ఒక్కరు చదువుకోవడమే కాదు, ఈ ఊరిలో చాలా మందికి కూడాను వాళ్ళ తండ్రి ఉపాధ్యాయుడు అవ్వడం బట్టి వీళ్ళందరికి కూడాను విద్య నేర్పించి ఈ ఊరిలో చదివినటువంటి అంటే ఈ స్కూల్లో చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్నత స్థాయిలో అయితే ఉన్నారు. అదైతే మరి మేషర్ విషయంలో ఈయన కూడాను ఇక్కడే చదివానంటున్నారు. నేను కూడా ఇక్కడే చదివాను. కెమికల్ ఇంజినీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఈ ప్లేస్‌లోనే నాన్నగారు కూర్చుండేవాళ్ళు. వాళ్ళ బ్రదరు అక్కడ కూర్చొని 2వ తరగతి వరకు, ఈయన 3, 4, 5 తరగతులకి చెప్పేవాళ్ళు. ఈ స్కూలు చాలామంది ఇంజినీర్లు, డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్సు అందరిని ఇక్కడి నుండి తయారు చేసింది. ఈ ప్లేసు చాలా పుణ్యమైన ప్లేసు. ఇలాంటి ప్లేస్‌లోనే నంబాల కేశవరావు గారు చదువుకున్నారు. అది నిజంగాను ఈ ప్లేసు మా ఇంటి పక్కనే ఉండడం, మా ఇంటి ఎదురుగానే ఆయన ఉండడం ఒక ఉన్నత ఆశయాలున్న వ్యక్తిగానే నేను పరిగణిస్తాను. వాళ్ళ నాన్నగారి నుండి ఆ ఆశయాలు వచ్చాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆ నాన్నగారు టీచర్‌గాను, ఈయన ఒక విప్లవవాదిగాను వెళ్లారు అంతే. చూశారు కదా! తండ్రి కలము పట్టుకొని చాలామందికి విద్యనైతే నేర్పించడం జరిగింది. మరి ఆయన కలము వలన జరగనివటువంటి పనులు కానీ, సమస్యలను కానీ తుపాకీతో చేరుస్తానంటూ తుపాకీని పట్టుకొనెళ్లారు. అయితే చివరికి ఆ తుపాకీ తోటాకే ఆయన బలైపోయి ఈరోజు చనిపోయినటువంటి విషయం అయితే మనకు చూస్తున్నాము. అంటే ఏదేమైనప్పటికీ ఒక ఉన్నత చదువులు అంటే 75 సంవత్సరాల క్రితం కూడాను బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ కూడా కెమికల్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యి వరంగల్‌లో చేసి ఇక్కడ ఈరోజు కనబడుతున్నటువంటి ఈ శిథిలావస్థమైనటువంటి ఈ స్కూళ్ళు ప్రాంగణంలోనే ఇక్కడే చాలామంది డాక్టర్లు గానీ, ఇంజినీర్లు గానీ, అదేవిధంగా పోలీసు అధికారులు గానీ, అంటే ప్రముఖ వ్యాపారవేత్తలు అందరూ కూడాను ఈ ఊర్లోని చూడ్డానికైతే జీఎన్ పేట అంటే చాలా చిన్న మారుమూల ప్రాంతంగా ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి చరిత్ర చెప్పుకోగలిగినటువంటి ముఖ్యమైనటువంటి అంటే వృత్తులనైతే చేపట్టారు. ఈరోజు ఏదైతే నంబాల కేశవరావు వాళ్ళ బ్రదర్ కూడాను ఒక పోర్ట్ చైర్మన్‌గా చేసి రిటైర్ అయ్యారు. అదేవిధంగాను వాళ్ళ అక్క చెల్లెలు కూడాను ఒక మంచి ఉన్నత స్థాయిలోనైతే ఉన్నారు. వాళ్ళ పిల్లలు గాని వీళ్ళంతాను. అటువంటి గొప్ప ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు నక్సలిజంలోకి వెళ్ళడము, తుపాకీని పట్టుకోవడం తప్ప ఆయన చేసిన మిగిలినవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాలనే అంటున్నారు ఈ గ్రామస్తులు. చూశారు కదా! నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు 70 సంవత్సరాలతోని ఈరోజైతే జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినటువంటి విషయం అయితే పోలీసు వాళ్ళు మనకి వెల్లడించారు. ఆయన పైన 1,50,00,000 రివార్డ్ ఉంది. కాకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత తెలుసుకున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆయనకున్నటువంటి 50 ఎకరాల పొలాన్ని కూడాను పేద ప్రజలకు పంచితే అటువంటి ఆశయాలను ఆ నక్సలిజాన్ని వదిలేసి వచ్చేస్తానని ఆ రోజుల్లో చెప్పారంటూ ఇక్కడ గ్రామస్తులైతే వాపోతున్నారు. అటువంటి గొప్ప ఆశయం ఉన్నటువంటి వ్యక్తి ఏదేమైనప్పటికీను కూడా అంటే ఇక్కడికి రానంత వరకు ఆయన ఒక నక్సలైట్‌గానే చూసాము. ఇక్కడికొచ్చిన తర్వాత ఆయన భావాలు గాని, ఆయనటువంటి ఆశయాలు కూడాను అంటే ఆయన ఎళ్ళే త్రోవ కరెక్ట్ కాకపోవచ్చు కానీ, ఆయన చేసే పోరాటం అయితే కరెక్టే అంటూ ఇక్కడ గ్రామస్తులైతే చెప్తున్నారు. థాంక్ యూ. సుమన్ టీవీ.